హలో ఎవ్రీవన్. మీరు సద్దుల బతుకమ్మని 29థ్ సెలబ్రేట్ చేసుకున్నారు, 30కి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే 29థ్ మండే సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలుసుకుందాం. బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ, బతుకునిచ్చే తల్లి, జీవనాధారం అని అర్థం. మనం ఈ పండుగని పూర్వకాలం నుండి జరుపుకుంటున్నాం. ఇది తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్. పూల పండగ, ఆడవారి పండగ అని కూడా పిలుస్తారు. మనం ఈ పండుగని 9 డేస్ జరుపుకుంటాము. గౌరీ దేవతని పూజిస్తాము. అయితే ఇది జరుపుకోవడానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనకి బతుకమ్మ పండుగ అనేది వర్షాకాలం ఎండింగ్లో వస్తుంది. మనం బతుకమ్మ పండుగని పూలతో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈ వర్షాకాలంలో మనకి వాటర్ అనేది అంతా పొల్యూట్ అయిపోతుంది. వర్షాలు వచ్చి మొత్తం వరదలు వచ్చి పొల్యూట్ అయిపోయి ఉంటాయి కదా. మనం ఈ బతుకమ్మని తీసుకుపోయి వాటర్లో వేస్తాం కాబట్టి ఈ వాటర్ అనేవి పొల్యూట్ అయిన వాటర్ కాస్త ఈ ఫ్లవర్స్ అనేవి కొన్ని డేస్కి కంపోస్ట్ లాగా తయారైపోయి వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఎలాంటి డిసీజ్ కానీ ఏమంటారు, ఏమి అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడే. ఎందుకంటే పూర్వకాలం ఎలాంటి వాటర్ ప్యూరిఫైర్లు కానీ ఎలాంటి లేకుండా డైరెక్ట్ వాళ్ళు చెరువులలో అవే వాటర్ తీసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా